హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ లీడ్ని చూస్తాం. తను మన డ్రామాలోని మేల్ లీడ్ మిస్టర్ లీకి ప్రపోజ్ చేస్తుంది మ్యారేజ్ చేసుకుంటా అని. అప్పుడే అతను అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు నిజంగానే నన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావా? ఎందుకంటే నేను ఒక ప్లే బాయ్ అని సిటీలోనూ అందరికీ తెలుసు. అలాగే నువ్వు ఫ్యూజన్తో విడిపోవాలనుకుంటున్నావా? నువ్వు ఒక మెడికల్ డాక్టర్వి, రీసెంట్గానే కదా నువ్వు అబ్రాడ్ నుంచి ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటాడు. అప్పుడు తనేమో సైలెంట్గా ఉండేసరికి నాకు అర్థమైంది, నువ్వు ఫ్యూచర్ నుంచి విడిపోవడానికి అలాగే తప్పించుకోవడానికి నన్ను ఒక షీల్డ్ లాగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నావు కదా అనగానే, చూడు నేను నీకు చెప్తున్నాను, నేను నీకు ఇంకొక చాయిస్ ఇస్తున్నాను, నువ్వు మంచిగా ఆలోచించు. ఎందుకంటే నేను జస్ట్ పేరుకి మాత్రమే మ్యారేజ్ చేసుకోను, నాకు మ్యారేజ్ అంటే రియల్ మ్యారేజ్ కావాలి అనగానే తను సైలెంట్గా ఉంటుంది. లీ ఏమో అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఇమీడియట్గా లీనేమో తను ఆపి, నిన్ను అని చెప్పలేదు కదా అని అంటుంది. సో అతనేమో అందరి ముందు కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ తనని చూస్తూ ఉంటే, నీకేమైనా పిచ్చి లేసిందా, అందరి ముందు ఇలా మెంటల్గా బిహేవ్ చేస్తున్నావని లిన్నేమో లీ మీద అరుస్తూ ఉంటుంది. ఇప్పుడే అతను అంటూ ఉంటాడు, ఏంటి నేను కిస్ చేస్తుంటే నువ్వు కనీసం బ్రీతింగ్ కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నావు, అంటే ఫ్యూజన్ నేను ఎప్పుడు ఇలా కిస్ చేయలేదు అనగానే తను సైలెంట్గా ఉంటుంది. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, ఎప్పుడు నేను అతను కిస్ చేయలేదు అనగానే లేదు అని నో చెప్తుంది. అతనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే అంటూ ఉంటాడు, నీ దగ్గర ఐడి ప్రూఫ్ తెచ్చుకున్నావా అంటే హా అనగానే, సరే మన ఇద్దరం మ్యారేజ్ సర్టిఫికేట్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకుందాం అనగానే తనేమో ఓకే అని అంటుంది. అలా కార్లో వెళ్తూ అసిస్టెంట్కి కాల్ చేసి తన ఐడి ప్రూఫ్ని తీసుకొని రా అనగానే అసిస్టెంట్ ఏమో షాక్ అవుతాడు. ఎందుకు బాస్ అంటే, నేను మ్యారేజ్ చేసుకోవడానికి. అంటే బాస్ మీరు జోక్ చేయట్లేదు కదా, అలాగే మీ ఫ్రెండ్స్ని ఫ్రాంక్ చేయాలనుకుంటున్నారా అనగానే, నువ్వు సైలెంట్గా పిక్ ప్రూఫ్ తీసుకొని రా అనగానే అసిస్టెంట్ ఏమో తీసుకొని వస్తాడు. అప్పుడే మిస్టర్ లీ ఏమో లీన్తో కార్లో నుంచి దిగగానే అసిస్టెంట్ షాక్ అవుతాడు, ఏంటి మా బాస్ నిజంగానే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడా అని. సో వాళ్ళ బాస్ వెళ్ళే స్పీడ్ చూసి, అంటే మా బాస్ చాలా ఇయర్స్ నుంచే ప్లాన్ చేస్తున్నాడు ఏంటి ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి అని అనుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురాగానే లీన్ అంటూ ఉంటుంది, నేను వెళ్తున్నాను, నేను ఇంకా డిస్టర్బ్ చేయను అనగానే లీ ఏమో తను ఆపి, ఏంటి నేను నీకు ముందే చెప్పాను కదా మన ఇద్దరిది జస్ట్ పేరుకే మ్యారేజ్ అవసరం లేదని, నాకు అంతా రియల్ మ్యారేజ్ కావాలని అని తన అపార్ట్మెంట్ యొక్క కీ ఇచ్చి, చూడు నువ్వు ఇందులోకి షిఫ్ట్ అవ్వాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే లీన్కేమో ఫ్యూజన్ నుంచి కాల్ వస్తుంది. తను కాల్ కట్ చేసి అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు నేను మిస్టర్ లీని మ్యారేజ్ చేసుకున్నాను తెలిస్తే ఇతని సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ అసిస్టెంట్ ద్వారా లీ వాళ్ళ ఫ్యామిలీకి లీ మ్యారేజ్ చేసుకున్నాడని తెలుస్తుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ ఏమో అసలు మనకు చెప్పకుండా ఎలా మ్యారేజ్ చేసుకున్నాడు అని, ఏ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అని వాళ్ళ మమ్మీ అంటూ ఉంటే, అప్పుడే వాళ్ళ డాడీ వచ్చి, నిజంగా మన డెవిల్ అబ్బాయి అంత తొందరగా ఎవరినో మ్యారేజ్ చేసుకున్నాడా అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ అసిస్టెంట్ చెప్తూ ఉంటాడు మిస్టర్ లీకి, బాస్ మీ పేరెంట్స్ మీ మీద చాలా కోపంగా ఉన్నారు, అలాగే నేను ఈ విషయాలు లేట్గా చెప్పినందుకు నన్ను కుక్కకి ఫుడ్గా పెడతారంట అనగానే లీ అంటూ ఉంటాడు, అవునా అలా అయితే కుక్క యొక్క కడుపు కూడా నిండుతుంది కదా, అంటే బాస్ మీ ప్రేమలో పడి మీ ప్రియమైన అసిస్టెంట్ని సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నారా అని అంటూ, బాస్ మీకు తెలుసు కదా మిస్టర్ ఫ్యూజన్ యొక్క తన గర్ల్ ఫ్రెండ్ అని, ఇదంతా తెలిసి మీరు ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారు అంటే, చూడు ఇదంతా నాకు తెలుసు, సో నువ్వు ఇదంతా మాట్లాడాల్సిన అవసరం లేదు అనగానే తను అనుకుంటూ ఉంటాడు, బాస్ వావ్ నిజంగా మా బాస్ నిజంగా అమ్మాయిని అంతగా ఇష్టపడుతున్నాడా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. లిన్నేమో హౌస్కి రాగానే ఆల్రెడీ తన హౌస్లో ఫ్యూజన్ ఉంటాడు. ఫ్యూజన్ చూసి, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు నా హౌస్లో ఏం చేస్తున్నావు అంటే అతనేమో వచ్చి క్లోజ్గా తనని టచ్ చేయబోతూ ఉంటే, చూడు నువ్వు నీ బ్యాడ్ హ్యాండ్స్ నన్ను ముట్టుకోవద్దు అనగాని అతనికి ఏమో చాలా కోపం వస్తూ ఉంటుంది. తనని బలవంతంగా పక్క పెట్టి, సిటీలో ఉన్న అందరికీ తెలుసు నువ్వు నా దానివని. అలాగే అతను అంటూ ఉంటాడు, 8 years నుంచి ఫుడ్ బెడ్ అన్నీ నేనే ప్రొవైడ్ చేశాను, ఈ 8 yearsలో నేను కనీసం నేను ముట్టుకోలేదు, కానీ నువ్వు ఇంకా నా నుంచి వేడుకోవాలని చూస్తున్నావా అని తను ఈరోజు ఎలాగైనా నువ్వు నా దాన్ని చేసుకుంటాను అని తనతో మిస్బిహేవ్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే తను బలవంతంగా తను నెట్టేసి, ఇంకా చాలా ఎక్కువైంది మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది. అప్పుడే అతనేమో నవ్వుతూ, ఈరోజు ఎలాగైనా నేను నా దాన్ని చేసుకుంటాను అనగానే తను అంటూ ఉంటుంది, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అంటే, అతనేమో లేదు
లేదు, తినేదో అబద్ధం చెప్తుంది అని అనుకుంటాడు. కానీ తన మ్యారేజ్ సర్టిఫికేట్ చూడగానే షాక్ అవుతాడు. అది కూడా ఫేక్ అనుకునేసరికి అందులో మిస్టర్ లీ యొక్క నేమ్ ఉంటుంది. అది చూసి షాక్ అవుతాడు. ఏమనుకున్నావు, సిటీలోనే అందరి ముందు నేను నీకు గర్ల్ ఫ్రెండ్ అంటే కనీసం నా ఫేస్ కూడా ఎవరు చూడాలనుకున్నావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు అనగానే అతనికి అప్పుడే ఫ్యూజన్ ఏమో చాలా కోపడుతూ, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోను అంటే నో చెప్పావు, అతను ఎలా మ్యారేజ్ చేసుకున్నావు అని గట్టిగా అరుస్తాడు. తనేమో భయపడుతుంది. అలాగే అంటూ ఉంటుంది, అతను నీకంటే ఒక మంచి పర్సన్ అంటూ ఉంటే, అవునా, నువ్వు నా నుంచి తప్పించుకొని సిటీలోనే సింహంలో నోట్లో పడిపోతున్నావు అని అంటూ ఉంటే, ఏం పర్వాలేదు, నీలాంటి పర్సన్ అయితే కాదు కదా అని అంటూ ఉంటుంది. ఫ్యూజన్ ఏమో కోపంతో మ్యారేజ్ సర్టిఫికేట్ని చింపబోతూ ఉంటాడు. అప్పుడే లిన్ అంటుంది, చింపితే ఏముంటుంది, మ్యారేజ్ బీరువాలో ఎలాగో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, సో నేను అతనితో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను హ్యాపీగా అనేసరికి అతనికి చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే లిన్కేమో కాల్ వస్తుంది. వాళ్ళ ఫ్లాట్ యొక్క అడ్రస్ అడుగుతూ ఉంటాడు లీ. సో తనేమో అడ్రస్ చెప్తూ ఉంటే కాల్ కట్ చేయగానే అప్పుడే వెనుక నుంచి ఫ్యూజన్ ఏమో తనకి క్లోజ్గా వచ్చి హగ్ చేసుకొని, ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోకు అని అంటూ ఉంటే, ఏంటి మీరు లీ ఫ్యామిలీతో శత్రుత్వం పెంచుకోవాలనుకుంటున్నారా, నేను మిస్ లీ యొక్క వైఫ్ని, సో నువ్వు మర్యాదగా నన్ను నుంచి దూరంగా వెళ్ళు అని తను అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మిస్టర్ లీ వస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటాడు. ఇమ్మీడియట్గా తన వైఫ్ దగ్గరికి వచ్చి ఫేస్ టచ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఫ్యూజన్కి ఏమో చాలా కోపం వస్తుంటుంది. సో లీ అడుగుతూ ఉంటాడు, ఇది ఎవరి హౌస్ అని అడుగుతాడు. అప్పుడు తను నా హౌజే అనగానే ఇమ్మీడియట్గా లీ ఏమో ఫ్యూజన్తో అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు నా వైఫ్ యొక్క హౌస్లోకి వచ్చావు, అయినా నీకు బాగా కోరిక అనుకుంటా పెళ్ళైన అమ్మాయిలని ఇబ్బంది పెట్టడం అని అంటూ ఉంటే అతని ఫ్యూజన్ ఏమో చాలా కోపంగా, నీకు తెలుసు కదా, సిటీలోనే మొత్తం అందరికీ తెలుసు 8 years నుంచి లిన్ నా దగ్గరే ఉంది, తన గర్ల్ ఫ్రెండ్ అని అంటూ ఉంటే అప్పుడే లీ అంటాడు, ఓ ఇది వినడానికి చాలా బాధాకరంగా ఉంది, ఎందుకంటే నీకు తెలియదు అనుకుంటా, మా ఇద్దరికి మ్యారేజ్ అయింది అని మ్యారేజ్ సర్టిఫికేట్ ఏమో ఫ్యూజన్ చేతిలో చూసి, ఓ నువ్వు ఆల్రెడీ చూసేసావా, మా కోసం వెడ్డింగ్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నావా, సరే ఈరోజు మాది వెడ్డింగ్ డే కాబట్టి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడానికి ఆలోచించు, అలాగే ఈరోజు వెడ్డింగ్ నైట్ కదా, నేను నీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేను అని ఫ్యూజన్కి చెప్పి అక్కడ నుంచి తన వైఫ్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఫ్యూజన్ ఏమో చాలా సీరియస్గా ఉంటాడు. అలాగే తన కార్లో వెళ్తూ తనతో అంటూ ఉంటాడు, మధ్యలో ఆపేసి, నీకు ఆకలిస్తుందా అని అడుగుతాడు. తనేమో లేదు అనేసరికి, సరే నువ్వు పబ్లిక్లో కిస్ చేస్తే చాలా అన్ఈజీగా ఫీల్ అయ్యావు కదా, మనం ఇక్కడే కిస్ చేసుకుందామని తను కిస్ చేస్తూ ఉంటాడు చాలా ఫ్యాసినేట్గా. అప్పుడే వెనుక నుంచి వెహికల్స్ ఏమో ఫుల్ హారన్ కొడుతూ ఉంటే, ఈ రెడ్ లైట్ ఏంటి ఇంత షార్ట్ టైంలో ఆఫ్ చేశారు, నేను సరిగ్గా కీస్ కూడా చేయలేదు అని అంటాడు. సో తనేమో ముందు మంచిగా డ్రైవ్ చేయు అని చెప్తూ ఉంటుంది. హౌస్కి వచ్చాక లీ ఏమో, లిన్తో నువ్వు రెస్ట్ తీసుకో, నేను కుకింగ్ చేస్తాను అని వెళ్ళగానే తను అనుకుంటుంది, ఏంటి నేను ఇతని గురించి చాలా విన్నానే, ఇతను చాలా అరగెంట్ అని, ఇతనికి కుకింగ్ కూడా వచ్చా అని షాక్ అవుతూ ఉంటుంది. అలాగే వాళ్ళిద్దరూ ఫుడ్ తింటూ ఉంటే అప్పుడే అతను అడుగుతూ ఉంటాడు, నిజంగా నువ్వు ఫ్యూచర్ నుంచి తప్పించుకోవడానికి నన్ను మ్యారేజ్ చేసుకున్నావా అనగాని తను షాక్ అవుతుంది. ఒకవేళ నిజం తెలిస్తే అతను నన్ను హౌస్ నుంచి బయటికి పంపిస్తాడు కావచ్చు అని. సో తను ఇలాంటి ఆన్సర్ ఇవ్వకుండా ఏం చెప్పాలో సైలెంట్గా ఉంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, రోజు నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావు కదా, కనీసం మాట్లాడలేవు అనగానే తనేమో సారీ చెప్తూ అలాగే అంటూ ఉంటుంది. సరే నేను మ్యారేజ్ చేసుకుంటా అనగానే నువ్వు ఇమీడియట్గా ఓకే ఎలా చెప్పావు, ఎందుకంటే మన ఇద్దరికీ ఒకరికొకరు తెలియదు కదా అనగానే అతను అంటూ ఉంటాడు, నేను నీతో నైట్ స్పెండ్ చేయాలనుకుంటున్నాను అనగాని తను షాక్ అవుతుంది. ఏంటి ఈ పర్సన్ ఇంత డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేశాడు అని అనుకుంటుంది. ఇంకా అందరూ ఇతని గురించి ప్లే బాయ్ అని మాట్లాడుతూ ఉంటే నేను షాక్ అయ్యేదాన్ని, కానీ ఇదంతా నిజమేనా అని మనసులో అనుకుంటుంది. అలాగే తన దగ్గరికి వచ్చి, నువ్వు ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నావు, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు జస్ట్ నార్మల్ మ్యారేజ్ అవసరం లేదు, మన ఇద్దరిది రియల్ మ్యారేజ్ కావాలి అలాగే అని అంటూ ఉంటే తను చాలా నర్వస్గా ఫీల్ అవుతుంది. ఈరోజు అసలు ఏం జరగబోతుంది నా విషయంలో అని అనుకుంటుంది. అప్పుడే అతనేమో నువ్వు ఫుడ్ తిన్నావా అని అడుగుతాడు. తను హా అనగానే, సరే నాకు ఇంకా ఆకలిగా ఉంది అని తన క్లోజ్గా వచ్చి కిస్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది, కొంచెం టైం వెయిట్ చేయు అంటే ఎందుకు అనగానే, ఎందుకంటే నేను ఇంకా స్నానం చేయలేదు అని చెప్తుంది. ఓ మన ఇద్దరం కలిసి స్నానం చేద్దామా అనగానే, లేదు నేను ఒక్కదాన్నే స్నానం చేస్తాను అని వెళ్ళబోతూ ఉంటే లీ ఏమో తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఏంటి నేను కూడా నీతో పాటు స్నానం చేయాలా, ఇంత స్లోగా వెళ్తున్నావు అంటే, లేదు మన ఇద్దరం కలిసి స్నానం చేయట్లేదు, నువ్వు వేరే రూమ్కి వెళ్ళిపో అనగాని అతనేమో ఓకే అని తనకి కిస్ చేసి వెళ్ళబోతూ ఉంటాడు. వెనక్కి తిరిగి అంటూ ఉంటాడు, వైఫ్ నేను ఇంకో 20 minutesలో రిటర్న్ వస్తాను, నా కోసం వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని గట్టిగా అరిచేసరికి, ఏంటి నా వైఫ్ కోపంలో కూడా ఇంత అందంగా క్యూట్గా ఉంది అని లీ ఏమో అక్కడి నుంచి
హ్యాపీగా వెళ్ళిపోయేసరికి తనేమో స్నానం చేసి బయటికి వస్తుంది. అలాగే మిస్టర్ లీ కోసం వెయిట్ చేస్తూ తను కొంచెం నెర్వస్గా ఫీల్ అవుతుంది. అలాగే అనుకుంటూ ఉంటుంది, నేనెందుకు ఇలా ఫీల్ అవుతున్నాను, నేనే కదా ఈ దారి వెతికి మరి ఇతన్ని మ్యారేజ్ చేసుకున్నాను. అలాగే ఇతన్ని మ్యారేజ్ చేసుకోవడంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇతను ఇంత హ్యాండ్సమ్ అలాగే రిచ్ కదా అని అనుకుంటుంది. అప్పుడే తన దగ్గరికి మిస్టర్ లీ ఏమో లిన్ దగ్గరికి వచ్చి తనని టచ్ చేస్తూ అంటూ ఉంటాడు, నేను ఎప్పుడైనా ఫ్యూజన్ టచ్ చేశాడా అంటే తనేమో నో చెప్తుంది. అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి క్లోజ్గా వచ్చి కిస్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే తన ఫోన్లో లీ యొక్క ఫోన్లో మెసేజ్ వస్తూ ఉంటే అప్పుడే తను అంటూ ఉంటుంది, ముందు ఆ మెసేజెస్కి రిప్లై ఇవ్వు అనగానే ఇమ్మీడియట్గా వాళ్ళ ఫ్రెండ్స్కి మెసేజ్ చేస్తాడు, చూడు ఈరోజు నా వెడ్డింగ్ నైట్, మీరు డిస్టర్బ్ చేయకండి అని మెసేజ్ చేసి ఫోన్ పక్కన పెడతాడు. అలాగే తనేమో హ్యాపీగా వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. అలాగే అడుగుతూ ఉంటాడు, ఏంటి మన ఇద్దరం మ్యారేజ్ని పబ్లిక్ చేయాలా అని లీ అడుగుతాడు. లేదు ఇప్పుడు నాకు చాలా నిద్ర వస్తుంది, తర్వాత మాట్లాడదామని తను పడుకుంటే, నువ్వెంత హార్ట్లెస్ అయినా నువ్వు నా వైఫ్ అయ్యావని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా మార్నింగ్ లేచేసరికి తను అడుగుతూ ఉంటాడు, నీకేమైనా బ్యాక్ పెయిన్ వస్తుందా, నేను నీకు మసాజ్ చేయాలా అంటే లేదు అని తను అంటుంది. నువ్వు అంత షైగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను నీ హస్బెండ్ని కదా అని అతను అంటాడు. అలాగే సరే నువ్వు స్నానం చేసి బయటకు రా, ఎందుకంటే నీకోసం ఆల్రెడీ ప్రిపేర్ చేశాను అనగానే బ్రేక్ఫాస్ట్ తినడానికి కిందికి రా అనగానే తనేమో ఓకే అంటుంది. అలా తను షవర్ చేసి తన డ్రెస్సెస్ చూసి షాక్ అవుతుంది, ఏంటి ఇన్ని డ్రెస్సెస్ నా కోసం ఆల్రెడీ ప్రిపేర్ చేశాడా, అంటే ముందు నుంచే ప్లానింగ్లో ఉన్నాడా నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి, ఇన్ని డ్రెస్సెస్ అరేంజ్ చేశాడు అని అనుకుంటూ ఉంటుంది. ఈరోజు ఫస్ట్ డే కదా, మంచిగా రెడీ అయ్యి హ్యాపీగా కిందికి వస్తుంది. ఏమో తన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి తను సర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఫ్యూజన్ ఏమో లీకి కాల్ చేయగానే లీ మూడ్ మొత్తం అప్సెట్ అవుతుంది. తనేమో కాల్ కట్ చేయగానే మెసేజ్ చేస్తాడు. అప్పుడు లీ అంటూ ఉంటాడు, ప్రెసిడెంట్ ఫ్యూజన్ నైట్ మొత్తం నిద్రపోలేదు అనుకుంటా, ఊరికే నీకు కాల్ చేస్తూ ఉంటే నేనే స్విచ్ ఆఫ్ చేశాను అనగానే తనేమో మంచి పని చేసావు అని అంటుంది. సరే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడు, ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంది కావచ్చు అనగానే, చూడు ఇప్పుడు నేను మిస్టర్ లీ యొక్క వైఫ్ని కదా, సో వేరే వాళ్ళతో మాట్లాడడం కరెక్ట్ కాదు అనగానే అతనేమో వావ్ ఫైనల్గా నువ్వు తెలుసుకున్నావా అని తనకి కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక్కడేమో లీ యొక్క ఫ్రెండ్స్ పబ్లో కూర్చొని నిజంగా అతని వెడ్డింగ్ నైటా, ఎందుకు ఎవరో కావాలని ఇలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు కావచ్చు అని అంటూ ఉంటే, లేదు లీనే డైరెక్ట్గా మెసేజ్ చేశాడు, వాయిస్ మెసేజ్ అని వినిపిస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ షాక్ అవుతారు, నిజంగానేనా, అలా ఎలా మ్యారేజ్ చేసుకున్నాడు, మన సర్కిల్లో ఇంత బ్యూటిఫుల్ హీరోయిన్ ఉంది, తను ఇంతవరకు ఫేస్ కూడా చూడలేదు, అలాంటిది వేరే అమ్మాయిని ఎలా మ్యారేజ్ చేసుకుంటాడు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే లీ యొక్క సోషల్ మీడియాలో మ్యారేజ్ సర్టిఫికేట్ చూసి షాక్ అవుతారు, ఏంటి నిజంగానే మ్యారేజ్ చేసుకున్నాడు, అది కూడా ఫ్యూజన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ని, తన గర్ల్ ఫ్రెండ్ ఎలా మ్యారేజ్ చేసుకున్నాడు, వాళ్ళిద్దరు 80 years నుంచి లివింగ్లో ఉన్నారు కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి మిస్టర్ లీ రాగానే లీని అదోలా చూస్తూ ఉంటారు, ఏంటి మీరు నన్ను అదోలా చూస్తున్నారు అంటే, నువ్వు నిజంగానే మ్యారేజ్ చేసుకున్నావు అంటే చూడలేదా నా పోస్ట్ అని తను అడుగుతాడు. అయినా నువ్వు ఫ్యూజన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లాక్కున్నావు అని అంటూ ఉంటే, నేను ఎవరి గర్ల్ ఫ్రెండ్ని లాక్కోలేదు, ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పింది, అందుకే నేను మ్యారేజ్ చేసుకున్నాను అనగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో తనెలా నేను మ్యారేజ్ చేసుకోవడానికి ఓకే చెప్పింది అని షాక్లో ఉంటారు. పాపం ఆ డాక్టర్ అమ్మాయిని చూస్తుంటే బాధేస్తుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడేమో లిన్ ఒక ప్లేస్కి వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అవడానికి. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, ఏంటి లీ నేను నైట్ మొత్తం డిస్టర్బ్ చేశాడా ఏంటి, మంచిగా నిద్రపోనేలేదా, చాలా ఇబ్బంది పెట్టాడు అనుకుంటా, ఫేస్ అంతా బాడీ అంతా డల్గా కనిపిస్తుంది అంటే, ఇంకా నువ్వు ఓవర్గా మాట్లాడకు అని సైలెంట్గా కూర్చోమంటుంది. అప్పుడే తను అడుగుతూ ఉంటుంది, అసలు నువ్వు ఫ్యూజన్ ఎందుకు వదిలేసావు, అతను నిన్ను మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాడు కదా, నువ్వు అసలు లీన్ ఎలా మ్యారేజ్ చేసుకున్నావు అని అడుగుతూ షాక్లో ఉంటుంది. సో నీకు తెలుసు కదా నేను ఫ్యూజన్ని ఎప్పటి నుంచో వదిలించుకోవాలనుకుంటున్నాను, సో ఇప్పుడు కరెక్ట్ టైం దొరికింది ఆ పని చేశాను అనగానే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది లిన్తో, ఏంటి ఆల్రెడీ నీ హస్బెండ్ సోషల్ మీడియాలో కూడా మీ మ్యారేజ్ సర్టిఫికేట్ని పోస్ట్ చేశాడు అనగాని తనేమో షాక్ అవుతుంది, ఏంటి పర్సన్ ఇంత మిస్టీరియస్గా ఉన్నాడు అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఫ్యూజన్ నిన్ను చాలా మంచిగా చూసుకునేవాడు కదా, ఒక మంచి వైఫ్ లాగా ఎప్పుడు 8 years నుంచి చాలా కేరింగ్గా ప్యాంపరింగ్గా చూసుకునేవాడు కదా, సడన్గా మీ ఇద్దరికి ఎందుకు బ్రేకప్ అయింది అని అడుగుతుంది. అప్పుడే తను అంటూ ఉంటుంది, అతను నన్ను ప్యాంపర్ చేయలేదు, అతను 24/7 నన్ను
కంట్రోల్ చేయాలని చూశాడు. అనగానే వాళ్ళ ఫ్రెండ్కి చాలా కోపం వచ్చింది. అరే నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు ఓకే, కానీ నువ్వు అలాంటి ఒక ప్లే బాయ్ని ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావు అని అంటూ ఉంటే తను అంటూ ఉంటుంది, అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను అతనితో లైఫ్ లాంగ్ ఉండాలనుకోవట్లేదు, ఇద్దరిది జస్ట్ నార్మల్ మ్యారేజే అని అంటుంది. ఫ్యూజన్ మళ్ళీ నన్ను కంట్రోల్లో తీసుకోవాలనుకున్నాడు, అందుకే నేను అతన్ని ఎదిరించడానికి వేరే ఛాన్స్ లేదు, ఓన్లీ లీ ఫ్యామిలీ అయితేని అతనికి సెట్ అవుతుంది. మిస్టర్ లీని మ్యారేజ్ చేసుకున్నాను అనగాని సరే ఇప్పుడు నీ ప్లాన్స్ ఏంటి అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. నేను హాస్పిటల్లో ఎంప్లాయ్మెంట్గా 3 years కాంట్రాక్ట్ మీద సైన్ చేశాను అనగాని, ఓ నీకు తెలుసు కదా మా పేరెంట్స్ ఫ్యామిలీ, నీకు తెలుసు కదా మా పేరెంట్స్ చనిపోయాక ఫ్యూ ఫ్యామిలీ నన్ను ఎంత మిస్యూజ్ చేశారో, వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాలి అనగాని సరే మరి ఇదంతా అయిపోయాక నెక్స్ట్ ఏంటి ప్లాన్స్ అనగానే, చూడు నేను 3 years అయిపోయాక అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అని లిన్ అంటుంది. అలాగే నా పేరెంట్స్ వల్ల ఫ్యూజన్ యొక్క పేరెంట్స్ చనిపోయారని అతను నన్ను కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు అని అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే హాస్పిటల్ నుంచి సడన్గా కాల్ వస్తుంది. ప్రెసిడెంట్ ఫ్యూజన్ హాస్పిటల్ని డిశ్చార్జ్ చేయడానికి వచ్చాడు, ప్లీజ్ హాస్పిటల్ నుంచి సేవ్ చేయు అనగానే తను ఇమీడియట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళబోతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, చూడు నువ్వు ఒంటరిగా వెళ్ళాల్సిన పని ఏముంది, నీ హస్బెండ్ని తీసుకొని వెళ్ళు, ఇది సేఫ్ కాదు అంటే లేదు ఇది నాకు అలాగే ఫ్యూజన్కి ఉన్న ప్రాబ్లం కదా, మళ్ళీ మధ్యలో అతను ఇన్వాల్వ్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఏమో తన గురించి బాధపడుతూ మిస్టర్ లీకి కాల్ చేయబోతూ ఉంటుంది. ఇక్కడేమో మిస్టర్ లీ వాళ్ళ ఫ్రెండ్స్తో పబ్లో ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, ఫ్యూజన్ 8 years నుంచి తనను ఒక చిన్న బేబీ లాగా ప్యాంపర్ చేస్తూనే ఉన్నాడు, అలాగే తన్ని మ్యారేజ్ చేసుకునే ప్లాన్స్ కూడా ఉన్నాయి కావచ్చు, ఇదంతా తెలిసి కూడా నువ్వు తను ఎలా మ్యారేజ్ చేసుకున్నావు, నీకు తెలుసు కదా ప్రెసిడెంట్ ఫ్యూజన్ ఒక సైకో టైప్ అని, లీన్ కోసం ఏదైనా చేస్తాడు, నువ్వు అతన్ని ప్రొవోక్ చేయడం కరెక్ట్ కాదు అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటే, చూడండి అదంతా పాస్ట్, ఇప్పుడు తన నా వైఫ్, 8 years నుంచి వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఏంటి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటూ ఉంటే, ఏంటి వాళ్ళిద్దరు లివింగ్లో ఉన్న నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనగానే తన మనసులో అనుకుంటాడు, తన బాడీలో ప్రతి పార్ట్ నా మీనే హక్కు ఉంది అని అనుకుంటాడు. అప్పుడే ఇంకో ఫ్రెండ్ అంటాడు, అయినా మన సర్కిల్లో ఇంతమంది బ్యూటిఫుల్ గర్ల్స్ ఉంటాయి, నువ్వేంటి వెళ్ళి ఫ్యూజన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ని మ్యారేజ్ చేసుకున్నావు అంటే, ఎందుకంటే తను చాలా సాఫ్ట్ అలాగే డెలికేటెడ్ కూడా, అలాగే నేను తనతో నైట్ స్పెండ్ చేయడం నాకు చాలా నచ్చుతుంది అని. కానీ వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, అసలు నువ్వు ఇలా అందరి ముందు మాట్లాడడం కరెక్టేనా అని అంటాడు. అప్పుడే ఇంకో ఫ్రెండ్ అంటాడు, అయినా పాపం ఆ డాక్టర్ అమ్మాయి ఒక పర్సన్ నుంచి తప్పించుకోపోయి సింహంలో పడింది అని అంటూ ఉంటారు. అలాగే ఫ్యూజన్ యొక్క ఫ్యామిలీ, లిన్ యొక్క ఫ్యామిలీ ఇద్దరు శత్రువులే కదా, కానీ 8 years నుంచి వాళ్ళ పేరెంట్స్ చనిపోగాని దీన్ని ఎందుకు అప్రోచ్ అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఎలాంటి రిలేషన్ ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో రీజన్ వల్ల ఇద్దరు కలిసే ఉన్నారు, కానీ ఫ్యూజన్ మాత్రం నిజంగా తను చాలా సీరియస్గా ఇష్టపడుతున్నాడు అని మాట్లాడుతూ ఉంటే లీ అంటూ ఉంటాడు, నాకు ఇదంతా అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు లీన్ యొక్క ఫ్రెండ్ నుంచి ఫ్యూజన్కి కాల్ వస్తుంది, తను హాస్పిటల్కి ఫ్యూజన్ హాస్పిటల్ డిశ్చార్జ్ చేస్తుంటే వెళ్ళింది అని. ఇమ్మీడియట్గా తను వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, నువ్వేంటి ఫ్యూజన్తో రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నావా అనగానే వాళ్ళే లీ అంటాడు, మీరేమనుకుంటున్నారు, నేను ఫ్యూజన్కి భయపడతాను అనుకుంటున్నారా, ఒకవేళ నేను లీ ఫ్యామిలీ యొక్క వారసుని కాకపోయినా అతనికి భయపడను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంతవరకు మన ఫ్రెండ్ ఒక పెద్ద ప్లే బాయ్, కానీ ఫస్ట్ టైం మ్యారేజ్ విషయంలో అలాగే అమ్మాయి విషయంలో ఇంత సీరియస్గా ఉన్నాడు, వావ్ నిజంగా తను ఇంత సీరియస్గా ఇష్టపడుతున్నాడు కావచ్చు అని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడేమో తన హాస్పిటల్ రాగానే ఫ్యూజన్తో అంటూ ఉంటుంది, ఈ హాస్పిటల్లో పీపుల్స్ని సేవ్ చేస్తారు, నువ్వు ఇలా డిశ్చార్జ్ చేయడం కరెక్ట్ కాదు అనగానే, చూడు ఈ హాస్పిటల్ నా ఫ్యామిలీ ఇన్వెస్ట్ చేసింది, సో నేను ఏం కావాలంటే అది చేస్తాను అని ఫ్యూజన్ అంటాడు. సో నువ్వు కావాలంటే చెప్పు, నేను ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాను దీన్ని ఆపడానికి, నువ్వు నాతో పాటు వస్తానంటే రెడీ, నీ నుంచి దూరంగా పోవడానికి చాలా కష్టపడ్డాను, ఇంకా నేను నీ వెనకాల ఎందుకు వస్తాను, మళ్ళీ నేనుతో వస్తాను అనుకుంటున్నావా అని అంటూ ఉంటే అప్పుడే ఫ్యూజన్ అంటాడు, ఏంటి నువ్వు మిస్టర్ లీని మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన అతను నేను ప్రతి విషయంలో సేవ్ చేస్తాడు అనుకున్నావా, ఛాన్సే లేదు అని అంటాడు. అతను జస్ట్ అందమైన అమ్మాయిని యూజ్ చేసుకుంటాడు, వన్స్ తన కోరిక తీరగానే వదిలేస్తాడు. సో లాస్ట్కి అతను నిన్ను అస్సలు పట్టించుకోడు, నువ్వు నా దగ్గరికి రావాల్సింది అనగానే సరే నేను పోలీసులకి కాల్ చేస్తాను అని లిన్ అంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు ఫ్యూజన్, ఓ నేను పోలీసులకి భయపడతానా,
సిటీలో ఉన్న పోలీసులందరూ నా ముందు హెడ్ ఉంచాల్సిందే అని చెప్పేసరికి తనేమో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తన గార్డ్స్కి హాస్పిటల్ని డిశ్చార్జ్ చేయమని సైగ చేస్తాడు. అదే టైంకి మిస్టర్ లీ ఏమో తన బాడీ గార్డ్స్తో ఎంట్రీ ఇస్తాడు. అప్పుడే అంటూ ఉంటాడు, ఏంటి ఇంకా నా వైఫ్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నావు, నేను అనుకున్నాను నువ్వు మ్యారేజ్ గర్ల్స్ మీద చాలా ఇంట్రెస్ట్ అని, అది నిజమేనా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఫ్యూజన్ అంటాడు, చూడు నువ్వు మా ఇద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తిను నా సొంతం, నేను మాత్రమే తనతో మాట్లాడతాను అనగాని అప్పుడే తను అంటూ ఉంటాడు, ఏంటి తను నీ సొంతమా, తను నా లీగల్ వైఫే, నువ్వు మర్చిపోయావు అనుకుంటా అని అంటూ అలాగే తన బాడీ గార్డ్స్తో ఎవరైతే హాస్పిటల్ని డిశ్చార్జ్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళని ఆపమని చెప్తాడు. బాడీ గార్డ్స్ అందరినీ వాళ్ళు ఆపేసరికి ఇక్కడేమో లీన్తో చెప్తూ ఉంటాడు, నువ్వు టెన్షన్ పడకు నేను అంతా చూసుకుంటాను అనగాని ఫ్యూజన్కి చాలా కోపం వచ్చి ఈరోజు జరిగింది నేను ఎలాగైనా రివెంజ్ తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడే ఏమో లిన్ని అడుగుతుంటాడు, ఇదంతా జరుగుతూ ఉంటే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అంటే, లేదు మన ఇద్దరి మధ్యలో నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అనగానే, చూడు నువ్వు నా వైఫీ, ఇప్పటి నుంచి నాకు ఏం జరిగినా చెప్పాలి అనగానే తను కూడా ఓకే అంటుంది. ఇక్కడేమో వాళ్ళ డాడీకి తను ఎవరిని మ్యారేజ్ చేసుకుందో తెలిసిపోతుంది. ఇమీడియట్గా వాళ్ళ వైఫ్ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు, చూడు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు, సో తను మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి ఎవరు కాదు మిస్ లిన్ని అనగాని వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి మిస్ లిన్నా, వావ్ తను చాలా టాలెంటెడ్ అమ్మాయి, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా టాలెంటెడ్ కదా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డాడీ అంటాడు, కానీ ఈ అమ్మాయి ఫ్యూజన్తో 8 years నుంచి తన కేరింగ్లోనే ఉంది అంటే, అయితే ఏంటి ఇప్పుడు తిన్న డాటర్ ఇల్లా, ఇంకా ఫ్యూజన్ తన జోలికి వస్తే ఊరుకునేది లేదు అని అంటూ ఉంటే, ఏంటి ఇంటికి రాకముందుకే తిని ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంది, కోడలికి ఇంత సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ ఏమో లీకి కాల్ చేసి, సరే నా కోడలు హౌస్కి ఎప్పుడు తీసుకొస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. హస్బెండ్ అడుగుతుంది, ఏంటి నీ కోడలు అంటే ఇష్టం లేదా అంటే, లేదు తను చాలా టాలెంటెడ్ కదా, మళ్ళంటి అబ్బాయికి ఇలాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం అని వాళ్ళ డాడీ ఏమో తల ఊపుతూ ఉంటాడు. సో తినేమో ప్రెగ్నెన్సీ ఒకటి పిల్స్ పట్టుకొని, నాకు అలాగే మిస్టర్ లీకి జస్ట్ నార్మల్ మ్యారేజ్ అయింది, మా ఇద్దరికి ఫ్యూచర్ ఉంటుందని నాకు నమ్మకం లేదు అని ప్రెగ్నెంట్ కాకుండా ఫేస్ తీసుకుంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ యొక్క డ్రైవర్ వచ్చి తనని మా బాస్ పిలిచాడు అంటే తనేమో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. ఈ టైంకి అక్కడికి లిన్ యొక్క కజిన్ అలాగే ఫ్యూజన్ ఇష్టపడే అమ్మాయి వస్తుంది. అంటూ ఉంటుంది, చూడు నువ్వేమనుకుంటున్నావు, ఫ్యూజన్కి నువ్వు బోర్ కొట్టి నిన్ను బయటికి నెట్టే కానీ నువ్వు వదిలేసి వచ్చేసావా, అలాగే ఇప్పుడు నువ్వు షుగర్ డాడీని కూడా వెతికావనుకుంటా అని అంటూ ఉంటే, నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేదా అనేమో తను అరుస్తూ ఉంటే, ఏంటి నువ్వు ఇంత కమాండెడ్గా మాట్లాడుతున్నావు, ఇప్పుడు నీకు పేరెంట్స్ కూడా లేరు కదా, నువ్వు ఒక ఆర్పన్వి, సో నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, అలాగే నువ్వు ఒక మిస్టర్స్వి అని మాట్లాడుతూ ఉంటుంది. అనుకుంటున్నావు లిన్ ఫ్యామిలీలో పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన లిన్ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీ యొక్క మర్డర్ అని తెలిస్తే నిన్న హౌస్ నుంచి బయటికి పంపిస్తారు అనగానే తనకు చాలా కోపం వచ్చి, ఇంకోసారి ఇలా మాట్లాడుతూ ఊరుకోను అని అంటుంది. సో ఇమీడియట్గా అక్కడ నుంచి వెళ్ళిపోగానే అక్కడున్న వీకేమో చాలా కోపం వచ్చి, ఏదో ఒక రోజు నువ్వే నా కాలు పట్టుకునేలా చేస్తాను అని మనసులో అనుకుంటుంది. ఫ్యూజన్ యొక్క అసిస్టెంట్ తన దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు, సారీ బాస్ నేను తనని తీసుకురాలేకపోయాను అని అంటూ ఉంటే ఫ్యూజన్ ఏమో అతని మీద సీరియస్ అవుతూ ఉంటాడు. అదే టైంకి అక్కడికి వి వచ్చి ఫ్యూజన్స్ చెప్తూ ఉంటుంది, చూడు లిన్ చాలా చేంజ్ అయింది, అలాగే తను మ్యారేజ్ చేసుకున్నాక తను ఎంత డిఫరెంట్గా చేంజ్ అయింది, సో తనకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అంటే, నువ్వు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే, లేదు మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కదా దాన్ని అనౌన్స్ చేద్దాం, అప్పుడు తనే జెలస్గా ఫీల్ అయ్యి నీ దగ్గరికి వస్తుంది అనగాని ఈ ఐడియా బాగుంది అని ఓకే అని అంటాడు. సో తను బయటికి వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతూ అసిస్టెంట్కి చెప్తుంది, అండ్ మా ఇద్దరు ఎంగేజ్మెంట్ని పబ్లిక్గా అనౌన్స్ చేయని. అసిస్టెంట్కి బాగా తెలుసు ఓన్లీ ఫ్యూజన్ మిస్ లిన్నే ఇష్టపడుతున్నాడని, కానీ మీ యొక్క మాటలో ఆర్డర్ ఫాలో అవ్వాలి కాబట్టి ఓకే అని చెప్తాడు. లిన్నేమో ఇక్కడ లీకి ఫుడ్ సర్వ్ చేయడానికి ప్లేట్లో సర్వ్ చేసుకొని వస్తుంది. అదే టైంకి అక్కడికి ఫ్యూజన్ లీ వచ్చి, చూడు నాకు ఈ ఫుడ్ అవసరం లేదు, నాకు ఈరోజు చాలా ఆకలిస్తుంది అని తనకి చేస్తూ ఉంటాడు.
సో అలాగే నాకు ఈరోజు చాలా స్వీట్ తినాలనిపిస్తుంది అని అలా తన రూమ్కి తీసుకెళ్ళి ఇంటిమేట్ అవుతాడు. అలా నెక్స్ట్ డే ఏమో తనకి బ్లాక్ కార్డ్ ఇచ్చి నువ్వు ఎంత మనీ యూజ్ చేసుకోవాలనుకుంటే అంత మనీ యూజ్ చేసుకో, దీని పాస్వర్డ్ మన వెడ్డింగ్ డే అనగానే లేదు నీకు భయం లేదా, నేను నీ ఫ్యామిలీ యొక్క మొత్తం మనీని ఖర్చు పెడతాను అంటే ఏం పర్వాలేదు, నేను ఇంకా ఎక్కువ ఎండ్ చేస్తాను అని అతను అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో వాళ్ళిద్దరూ డిన్నర్ చేస్తూ ఉంటే లీ చెప్తూ ఉంటాడు లీన్కి, చూడు మా పేరెంట్స్ హౌస్కి పిలిచారు, నిన్ను కూడా తీసుకొని రమ్మన్నారు అనగానే తనేమో నర్వస్గా ఫీల్ అవుతుంది. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నా పేరెంట్స్ చాలా మంచోళ్ళు అని చెప్తాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేయగానే స్పీకర్ పెడతాడు. వాళ్ళ మమ్మీ ఏమో నీకు ఎన్ని డేస్ అవుతుంది నా కోడల్ని ఇంతవరకు హౌస్కి తీసుకురాలేదు అనగానే, మమ్మీ మేమిద్దరం రీసెంట్గానే మ్యారేజ్ చేసుకున్నాం కదా, సో మా ఇద్దరికి చాలా ముచ్చట్లు ఉంటాయి కదా అనగానే తనేమో షైగా ఫీల్ అవుతూ ఆంటీతో ఆంటీ నేను వస్తున్నాను అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ పేరెంట్స్ హౌస్కి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ ఏమో తనని హ్యాపీగా ఫీల్ అవుతూ తన హౌస్ లోపలికి వాళ్ళ కొడుకును వదిలేసి తీసుకొని వెళ్తుంది. అలాగే తన కోడలతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది. ఆంటీ నేను మీకు తెలుసా ఇంత బాగా ట్రీట్ చేస్తున్నారు అని అంటూ ఉంటే, చూడు మీ పేరెంట్స్ గురించి నేను విన్నాను, అలాగే నిన్ను కూడా నేను చాలాసార్లు చూశాను చిన్నప్పుడు, అప్పటి నుంచి నువ్వు అంటే నాకు కొంచెం మంచి ఇంప్రెస్ ఉంది, అలాగే మీ పేరెంట్స్ గురించి కూడా అని చెప్తూ ఉంటుంది. సో తనేమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే సరే మమ్మీ ఇంకా ముచ్చట్లేనా, మాకు ఫుడ్ పెడతావా లేదా, ఆల్రెడీ నైట్ అయింది అనగానే సరే సరే నేను డిన్నర్ ప్రిపరేషన్ చేస్తాను అని వాళ్ళ మమ్మీ వెళ్తూ ఉంటే, ఆంటీ నేను కూడా సపోర్ట్ చేస్తాను అంటే, లేదు నువ్వు ఇక్కడే ఉండు అని తనేమో హ్యాండ్ పట్టుకుంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ అంటుంది, అవును మీరు రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా, కొంచెం మీరిద్దరు ఫ్రెష్ కాండి అని చెప్పగానే అతనేమో కిస్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఇక్కడ కిస్ చేస్తున్నావు, మీ మమ్మీ డాడీ ఇక్కడ ఉన్నారు అంటే, మా మమ్మీ డాడీ ఇక్కడ లేరు అని తన రూమ్కి తీసుకెళ్తాడు. అలా కిస్ చేస్తూ ఉంటే, చూడు నువ్వు అట్లీస్ట్ మన హౌస్కి వెళ్ళేదాకానన్నా కంట్రోల్గా ఉండు కదా అంటే, చూడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, అలాగే మన హౌస్కి వెళ్ళేదాకా అంటావా, ఇది కూడా మన హౌసే కదా అనగానే, ఇది ఎవరి రూము అంటే, ఇది మా మమ్మీ రూమ్ అని అంటాడు. సో ఇమీడియట్గా సరే ఫుడ్ తినడానికి వెళ్దాం పదా లేట్ అవుతుంది అని మేకప్ రెడీ చేసుకుంటాను అనగానే తనేమో నేను హెల్ప్ చేస్తాను అని లీ తనకి లిప్స్టిక్ వేస్తాడు. వావ్ ఇదంతా పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటూ ఉంటే, నీకు చెప్తే నమ్ముతావా, ఇది నా ఫస్ట్ టైం అంటే ఛాన్సే లేదు అనగానే, ఏం చేస్తాం నీ హస్బెండ్ కూడా అన్నిట్లో ఇంత పర్ఫెక్ట్ ఉన్నాడు కాబట్టి ఎవరు నమ్మరు అని తను అంటూ ఉంటాడు. అలా వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉంటే మాట్లాడుతూ, ఆంటీ ఫుడ్ చాలా డెలిషియస్గా ఉంది అనగాని ఆంటీ అంటూ ఉంటుంది, నేను నీకోసమే ఇదంతా స్పెషల్గా చేశాను అనగాని, కానీ నిన్న లీ కూడా ఇదే ఫుడ్ ప్రిపేర్ చేశాడు అంటే, ఏంటి ఇతనికి ఫుడ్ ప్రిపేర్ చేయడం వచ్చా అంటే, అవును అనగానే, మమ్మీ నాకు రాంది ఏంటి అని అతను అంటూ ఉంటాడు. వాళ్ళ డాడీ ఏమో, వావ్ నా కొడుకు ఎంత టాలెంటెడ్ నాలాగనే అని అంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, ఇంతవరకు నాకు ఒక్కసారి కూడా కుకింగ్ చేయలేదు అని అంటూ ఉంటుంది. అలా డిన్నర్ అయిపోయాక వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి, చూడు నువ్వు బయట చాలామంది మెయింటైన్ చేస్తున్నావు కదా, వాళ్ళందరినీ వదిలేసే, నేను అందరితో అలసిపోయాను, అలాగే ఈ అమ్మాయి చాలా మంచిది కదా, ఇంక అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అంటే, మమ్మీ నేను తను చాలా బాగున్నాం, ఇంకా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని వాళ్ళ కొడుకు చెప్తూ ఉంటాడు. అలా హౌస్కి వెళ్ళాక తన్నేమో కిస్ చేస్తూ ఉంటే, చూడు నేను అలసిపోయాను అనగానే, నీ టైమ్స్ కిస్ చేశాను కనీసం నీకు సరిగ్గా కిస్ చేయడం రావట్లేదు అంటే, రేపు మన హనీమూన్కి వెళ్దామా అని లీ అడుగుతాడు. లేదు నాకు ఫస్ట్ డే హాస్పిటల్లో వర్క్ ఉంది, ఫస్ట్ డేనే లీవ్ పెడితే బాగోదు కదా అంటే, సరే నేను నిన్ను రూమ్కి తీసుకెళ్తాను అని రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెడతాడు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తను లేచి హాస్పిటల్కి వెళ్తుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, వావ్ ఈరోజు చాలా గ్లోగా ఉన్నావే అని అంటూ ఉంటే తనేమో నవ్వుతూ ఉంటుంది. అలా హాస్పిటల్లో డైరెక్టర్ చెప్తూ ఉంటాడు, నీ పేషెంట్ లోపల ఉన్నాడు అనగాని తన లోపలికి వెళ్ళి చూస్తే ఫ్యూజన్ ఉంటాడు. ఫ్యూజన్ని చూసి సైలెంట్గా కూర్చుంటుంది. అప్పుడు అతను అంటూ ఉంటాడు, నా హార్ట్లో చాలా పెయిన్ వస్తుంది అనగాని, చూడు అలాంటి వాటికి నేను ట్రీట్మెంట్ చేయలేను, మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే, అప్పుడే అతను అంటూ ఉంటాడు, నువ్వు లీన్ వదిలేసి నా దగ్గరికి రావా అంటే, లేదు నేను రాను అనగాని, నువ్వేమనుకుంటున్నావు, ఒకవేళ నీ ఫ్యామిలీ మర్డర్ అని తెలిస్తే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఊరుకుంటుంది అనుకుంటున్నావా, నిన్ను వదిలేస్తుంది అని గట్టిగా హగ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంకి అక్కడికి వచ్చి, ఏంటి దీనికి మ్యారేజ్ అయినాక కూడా ఇంకా ఫ్యూజన్ని సెడ్యూస్ చేస్తుంది అని కోపంతో ఆ ఫోటోని మిస్టర్ లీకి పంపిస్తుంది. ఇక్కడేమో ఫ్యూజన్ అంటూ ఉంటాడు, ఈరోజు నిన్ను ఎలాగైనా నా దాన్ని చేసుకుంటాను అని తను మిస్బిహేవ్ చేయబోతూ ఉంటే అతను గట్టిగా కొట్టి, ఇంకోసారి నా జోలికి వస్తే ఊరుకోను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. అదే టైంకి అక్కడికి డైరెక్టర్ వచ్చి తన రూమ్కి పిలుస్తాడు. అలాగే డైరెక్టర్ ఏమో కాంట్రాక్ట్ చూపించి, సారీ నేను కాంట్రాక్ట్ మొత్తం చదవలేదు, ఎందుకంటే
ఫ్యూజన్ నీ మంచి కోసమే చేస్తున్నాడు కావచ్చు అని అనుకున్నాను. కానీ ఒకవేళ నువ్వు ఈ 3 years ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసావనుకో, నువ్వు 1 billion పే చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఫ్యూజన్ ఇదంతా ట్రాప్లో ఇరికేయడానికి చేశాడు, నేను ఇదంతా కావాలని చేయలేదు అని డైరెక్టర్ చెప్తుంటే, గ్రాండ్పా నువ్వేం బాధపడకు, నాకు అతని గురించి బాగా తెలుసు. అలాగే మా పేరెంట్స్ అనుకోకుండా 8 years బ్యాక్ ఎలా చనిపోయారో చెప్పవా అంటే, ఇప్పుడు నేను అదంతా చెప్పలేను, ఎందుకంటే అది తెలిస్తే నీకే ప్రమాదకరం. ఏదో ఒక టైం వచ్చిన రోజు నేను చెప్తాను అని చెప్పి గ్రాండ్పా అంటూ ఉంటాడు. ఓకే గ్రాండ్పా అని చెప్పి అక్కడ నుంచి తను వెళ్ళిపోతుంది. ఇక్కడేమో లీ పబ్లో ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అరే యాక్టర్ శాన్ అబ్రాడ్ నుంచి షూటింగ్ అయిపోయిందంట, మళ్ళీ ఒక కంట్రీకి వస్తుంది, పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి అనగాని లీ ఏమో చూస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, నీకు మ్యారేజ్ అయింది కదా, నువ్వు వెళ్ళొద్దు అని అంటూ ఉంటే, అదే టైంకి వాళ్ళ వైఫ్ అలాగే ఫ్యూజన్ యొక్క హగ్గింగ్ ఫోటో చూసి తను చాలా కోపడుతూ ఉంటాడు. ఇమ్మీడియట్గా తన వైఫ్కి కాల్ చేసి, ఈరోజు మనం డిన్నర్కి వెళ్దామంటే, లేదు నాకు హాస్పిటల్లో చాలా వర్క్ ఉంది అనగాని తనకి కోపంగా కాల్ కట్ చేసి, నేను ఎలాగైనా తనని పిక్ చేసుకోవడానికి వెళ్తాను, ఎవరు చెప్పారు, మ్యారేజ్ అయితే ఏంటి, నేను వెళ్ళి పిక్ చేసుకుంటాను అని చెప్పి తన యాక్ట్రెస్ ఫ్రెండ్ని పిక్ చేసుకోవడానికి వెళ్తాడు. ఇక్కడేమో తను చాలా అలసిపోయి నైట్ వచ్చి లిన్ ఏమో పడుకుంటుంది. అలాగే ఫ్యూజన్ తను ఎలా చీట్ చేశాడో గుర్తు తెచ్చుకుంటుంది. ఫ్యూజన్ ఎప్పుడూ తను ప్యాంపరింగ్ చేస్తూ ఉండేవాడు, కానీ అనుకోకుండా ఒకరోజు తన కజిన్తో రొమాన్స్ చేస్తూ ఉంటే చూస్తుంది. అప్పుడే వాళ్ళ కజిన్ అంటుంది, నువ్వేమనుకున్నావు, ఫ్యూజన్ నేను ఇష్టపడుతున్నాడు అనుకున్నావా, ఛాన్సే లేదు, నిన్ను జస్ట్ యూజ్ చేసుకుంటున్నాడు, నీ పేరెంట్స్ వల్ల వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు, అలాంటి నిన్ను ఎందుకు యూజ్ చేసుకుంటాడు, జస్ట్ నేను టార్చర్ చేయడానికి ఈ 8 years నుంచి నీతో ఉన్నాడు. అలాగే మిస్టర్స్ అని చెప్పి వాళ్ళ కజిన్ అక్కడి నుంచి వెళ్ళగానే ఫ్యూజన్ అంటూ ఉంటాడు, అవును నిన్ను కావాలనే నేను టార్చర్ చేయడానికి, నా కంట్రోల్లో ఉంచడానికి నేను నాతో ఉంచుకున్నాను, నువ్వెప్పుడు నాతోనే ఉంటావు, నీకు ఇంకా వేరే ఛాయిస్ లేదు, ఎవరు నిన్ను దగ్గరికి కూడా రానివ్వరు, ఎందుకంటే నువ్వు నా దానివల్ల అందరికీ తెలుసు కదా అనగానే తనకి అప్పటి నుంచి అతనంటే చాలా విరక్తి పుడుతుంది. అంటే ఇతను ఇన్ని ఇయర్స్ నుంచి ప్రేమ నటించిందంతా అబద్ధమేనా అని అనుకుంటుంది. లిన్నేమో ఆ బ్యాడ్ డ్రీమ్ అంతా కలగంటూ ఫ్యూజన్నే వెతుకుతూ ఉంటుంది. అదే టైంకి అక్కడికి లీ రావడం చూసి లీ అంటూ ఉంటాడు, దీని కళలో కూడా ఇంకా ఫ్యూజన్ ఏమే అంటుంది అని షాక్ అవుతాడు. అలా వచ్చి తనకి చేస్తూ ఉంటాడు కోపంతో. అప్పుడే తను లేచి ఇప్పుడు వద్దు ప్లీజ్ అని అంటూ ఉంటే, లేదు నాకు ఇప్పుడే కావాలి అనగానే తనేమో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అతనేమో తను ఏడవడం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను అనుకుంటూ ఉంటుంది, నా లైఫ్లో ఇలా ఎందుకు జరుగుతుంది, ఇప్పుడే కదా నేను ఇంత సాడ్గా ఉన్నాను, మళ్ళీ ఇతను నన్ను ఇలా ఏడిపిస్తున్నాడు అని ఏడుస్తూ ఉంటుంది. ఇతనేమో పబ్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, ఏమైంది నీ వైఫ్ ఇంట్లో నుంచి నెట్టేసింది దాన్ని తనని టీచ్ చేస్తూ, కానీ వాళ్ళిద్దరు రియల్ ఫ్రెండ్స్ కాబట్టి తనతో పాటు డ్రింక్ చేస్తూ తనకి తోడుగా ఉంటారు. అలాగే దీనిలో ఏమో యాక్ట్రెస్తో తను హోటల్లో ఉంటాడు అని నెక్స్ట్ డే మార్నింగ్ లిన్ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, నేను న్యూస్ విన్నావా, ఈ యాక్ట్రెస్ యాన్ష్తో మిస్టర్ లీ ఉన్నాడంట, అది కూడా రూమ్లో, నీకు తెలుసా అని అంటూ ఉంటే చూడు, అదంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా ఇద్దరిది జస్ట్ కొన్ని డేస్ ఉండే మ్యారేజే, సో అతను ఇప్పటికే నాకు చాలా బాగా హెల్ప్ చేశాడు, అతని రియల్ లైఫ్ని హ్యాపీగా ఉండనివ్వు అని వాళ్ళ ఫ్రెండ్తో లీని చెప్తూ ఉంటే, వావ్ నువ్వు ఈ విషయంలో ఎంతగా బాధపడతావు అనుకున్నాను, ఫైనల్గా నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అని కాల్ కట్ చేస్తుంది. కానీ లిన్ ఏమో చాలా లోపల బాధపడుతూ ఉంటుంది. ఇక్కడేమో వాళ్ళ మమ్మీ కాల్ చేసి, ఏంటి నువ్వు యాక్ట్రెస్ లియాష్తో ఉన్నావా, నేను చెప్పాను కదా నా కోడలికి ఇవన్నీ తెలిస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, నువ్వు కూడా ఇంట్లో నుంచి ఒకవేళ తను వెళ్ళిపోతే నువ్వు కూడా హౌస్లోకి రావాల్సిన అవసరం లేదని వాళ్ళ మమ్మీ కోపంగా కాల్ కట్ చేస్తుంది. అప్పుడే వాళ్ళ యాక్టర్స్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, ఓ ఇప్పుడు మీ మమ్మీ మళ్ళీ నన్ను బ్యాడ్గా అనుకుంటుంది, అంటే నువ్వు టెన్షన్ పడకు నేను చూసుకుంటాను అనగాని, నేనైనా షూటింగ్ కంప్లీట్ అయిపోయి యాక్టింగ్ అయిపోయింది హ్యాపీగా ఉందామంటే మళ్ళీ నీతో కలిసి యాక్టింగ్ చేపిస్తున్నావు కదా, ఇప్పుడు దీనికి నాకు రివార్డ్గా ఏమి ఇస్తావు అంటే నీకు ఏం కావాలి అనగాని, నాకు బ్రాండెడ్ డ్రెస్సెస్ కావాలి అని అంటుంది. సరే రేపు షాపింగ్కి వెళ్దాం అనగానే, సరే ఒకవేళ రేపు షాపింగ్కి వెళ్తే అప్పుడు మళ్ళీ మన ఇద్దరిది న్యూస్ చాలా స్ప్రెడ్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఇంకేం గిఫ్ట్స్ ఇస్తావంటే నీకోసం కొన్ని బ్యాగ్స్ ఆర్డర్ చేస్తాను అని బ్యాగ్స్ ఆర్డర్ చేస్తూ ఉంటే, బావు ఇంత మంచి హస్బెండ్ని ఎవరు వదిలేస్తారు అని లోపల అనుకుంటుంది. అలాగే తను అంటూ ఉంటుంది, మిస్టర్ లీతో ఇలా నేనే నీ వైఫ్ ప్లేస్లో ఉంటే నిన్ను అసలు ఊరుకొని ఇలా నువ్వు వేరే అమ్మాయితో రూమ్కి వెళ్ళావని తెలుస్తే అనగానే, ఐ హోప్ నా వైఫ్ కూడా అలానే ఫీల్ అయితే ఎంత బాగుండు అని అనుకుంటాడు. అలా అతను వెళ్తూ ఉంటే
తనేమో కొంచెం సెడ్యూస్ చేసినట్టు, నీకేమైనా ప్రేమ కావాలనిపిస్తే నా రూమ్కి రావచ్చు అనగాని, నేను ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, సో నేను అలాంటి పనులు చేయను అనగాని, వా నీతో నైట్ స్పెండ్ చేయడం కంటే సింగిల్గా ఉండడం బెటర్ అని యాక్ట్రెస్ అంటూ ఉంటుంది. అలా నెక్స్ట్ డే ఏమో లీ అలాగే యాక్ట్రెస్ ఇద్దరు షాపింగ్కి వస్తారు. అప్పుడే రిపోర్టర్స్ వాళ్ళిద్దరిని చూసి ఫోటో తీద్దామనే లోపు వాళ్ళిద్దరు కపుల్ లాగా ఒకరి హ్యాండ్ని ఒకరు పట్టుకుంటారు. ఏ షాపింగ్ హాల్కి మిస్ లిన్ కూడా వస్తుంది అలాగే వాళ్ళ ఫ్రెండ్తో. సో తనేమో ఒక పర్ఫ్యూమ్ ట్రై చేస్తూ అది బై చేద్దామనే టైంకి అక్కడికి వీ వచ్చి ఈ పర్ఫ్యూమ్ నాకు కావాలి అని కార్డు ఇస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు వేరే వాళ్ళ వస్తువుల మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నావు అనుకుంటా అని అంటూ ఉంటే, అవునా వేరే వాళ్ళ పర్సన్ నేను కాదు, కావాలంటే నా రింగ్ చూడు అని ఫ్యూజన్ ఇచ్చిన రింగ్ చూపిస్తుంది. అప్పుడే లిన్ అంటుంది, అవునా రింగ్ ఫ్యూజన్ నీకోసం సపరేట్గా తయారు చేశాడా, కానీ నాకు బాగా గుర్తుంది నా బర్త్డే రోజు నా కోసం ఆ రింగ్ని సపరేట్గా డిజైన్ చేయించాడు, కావాలంటే వెనకాల నా పేరు ఉంటుంది అనగాని తను చాలా అవుతుంది. అప్పుడే తను అంటూ ఉంటుంది, కానీ నువ్వు నీ హస్బెండ్ని కూడా చూసుకోలేకపోతున్నావు కదా అని అంటుంది. అదే టైంకి అక్కడికి లీ వచ్చి ఈ పర్ఫ్యూమ్ నా వైఫ్ కోసం కొంటాను అనగాని ఇమ్మీడియట్గా తను అంటూ ఉంటుంది, ఈ పర్ఫ్యూమ్ నాకు అవసరం లేదు నేను కొనను అంటే, సరే యాక్టర్స్కి ఏమో జాగ్రత్త అని చెప్పి తన వైఫ్ని హౌస్కి తీసుకెళ్తాడు. సో తనేమో సీరియస్గా ఉండేసరికి, ఏంటి తిని కనీసం మా ఇద్దరి మధ్యలో రూమర్స్ వచ్చాయి కదా వాటి గురించి కూడా అడగట్లేదు అని జెలస్గా ఫీల్ అయ్యి తన దగ్గరికి వచ్చి, చూడు ఇప్పుడు నేను నీతో నైట్ స్పెండ్ చేయాలనుకుంటున్నాను అంటే, ఇది డే టైం కదా అనగానే, డే టైం అయితే ఏంటి ఇంకా బాగుంటుంది అని తనకి చేయబోతుంటే తను కోపంగా నెట్టేసి, నువ్వు సాటిస్ఫై చేయలేదు అనగానే నువ్వు జెలస్గా ఫీల్ అయ్యావు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్ అని ఇమ్మీడియట్గా తన గురించి చెప్తూ ఉంటాడు. నువ్వు తెలుసుకోవాలనుకోవట్లేదు అంటే, లేదు అన్నా కానీ చెప్తూ ఉంటాడు, మేమిద్దరం జస్ట్ యాక్టింగ్ చేసామని. అలాగే తనేమో నైట్ నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటే ఇమ్మీడియట్గా తన దగ్గరికి వచ్చి తన నోస్ని గట్టిగా మూసేసరికి లేస్తుంది. అప్పుడే అంటూ ఉంటాడు, ఏమైంది నిద్రపోయావా అని అంటాడు. అలాగే తనతో అంటుంటాడు, నీకు ఒకటి చూపించాలి అని. తనకి ఫ్యూజన్ తను హ్యాక్ చేసుకున్న ఫోటో చూపించగానే తను అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు నా ప్రైవేట్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకోవట్లేదా, నేను నీ ప్రైవేట్ లైఫ్ గురించి అడుగుతున్నాను కదా అని అంటే, లేదు నీ ప్రైవేట్ లైఫ్ గురించి నేను తెలుసుకోవాలనుకోవట్లేదు, అలాగే నువ్వు నా ప్రైవేట్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే, చూడు మన ఇద్దరం నార్మల్ మ్యారేజ్ చేసుకుంటే ఏంటి రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా బిహేవ్ చేస్తున్నాం కాబట్టి, రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే అన్ని పాలసీస్ ఫాలో అవుతున్నాం కాబట్టి నువ్వు నా వైఫ్, సో నీ గురించి నేను తెలుసుకోవడం నా బాధ్యత అని చెప్తాడు. షవర్ చేసి వస్తాను అని లీ ఏమో వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, ఏంటి నీ హస్బెండ్ నన్ను బ్లాక్ చేశాడు అంటే, నా ఫొటోస్ పంపించావంటే, అవును మేల్ మోడల్స్ ఫొటోస్ పంపించాను అనగాని అందుకే నా హస్బెండ్ బ్లాక్ చేశాడు అని లిన్ అంటుంది. అప్పుడే వాళ్ళ హస్బెండ్ రాగానే, నువ్వు నా ఫ్రెండ్ ఎందుకు బ్లాక్ చేసావంటే, ఎందుకంటే తను నీకు మెయిల్ మోడల్స్ పంపించిందంటే నువ్వు నా ఫోన్ ఎందుకు చూసావు అనగానే, లేదు ఊరికే స్క్రీన్స్ వస్తూ ఉంటే అందులో కనిపించాయి, అంతకుమించి ఇంకేం చేయలేదు అని అతను అంటాడు. సరే అనేసి అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. లిన్ హాస్పిటల్లో ఉంటే జూనియర్ కాల్ చేసి, అబ్రాడ్లో వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ జరుగుతుంది, సో నువ్వు కూడా అక్కడికి రావాలి అంటే, తను ఎలాగో ఎంప్లాయ్మెంట్ తీసుకుంది కాబట్టి నేను రాలేను, నాకు ఇక్కడ చాలా వర్క్ ఉంది అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. తనకు అబ్రాడ్ వెళ్ళడం చాలా ఇష్టం కానీ నో చెప్తుంది, ఎందుకంటే ఒకవేళ ఇక్కడ మనం కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసినా 1 బిలియన్ పే చేయాలి కాబట్టి. సో ఇక్కడేమో యాక్ట్రెస్ మిస్టర్ లీతో మాట్లాడుతూ ఉంటుంది. యాక్ట్రెస్ అంటుంది, అసలు నువ్వెందుకు తను అంతగా ఇష్టపడుతున్నావు, తనకి నీకు ఏం నచ్చింది అంటే, చెప్పాలంటే నేను తనని ఫస్ట్ డే చూడగానే తను నాకు చాలా నచ్చేసింది, అందుకే నేను తనని మ్యారేజ్ చేసుకున్నాను, నాకు కూడా అర్థం కాలేదు అని వాళ్ళ యాక్ట్రెస్ ఫ్రెండ్కో చెప్తాడు. అప్పుడే వాళ్ళ యాక్ట్రెస్ ఫ్రెండ్ అంటుంది, అయినా నువ్వేంటి తనని నీ దగ్గరే ఉంచాలనుకుంటున్నావు, తనకి ఫ్రీడమ్ కావాలి, అలాగే ఫ్యూజన్ తను 8 years ఎలా టార్చర్ చేశాడో నువ్వు కూడా అలానే టార్చర్ చేయాలనుకుంటున్నావా, తనకి తన ఫ్రీడమ్ ఇచ్చేసి అంటే, లేదు తను నన్ను వదిలేసి అబ్రాడ్ వెళ్ళిపోతుంది అనగానే, అబ్రాడ్ వెళ్తే ఏంటి తన ఫ్రీడమ్ ఇంపార్టెంట్, మనం ఇష్టపడే పర్సన్స్కి మనం ఫ్రీడమ్ ఇస్తేనే అది రియల్ లవ్ అని యాక్ట్రెస్ చెప్తుంది. అలాగే 1 బిలియన్ నీకు ఎంత కాదు, సో నువ్వు 1 బిలియన్ పే చేసి తనని హ్యాపీగా ఉంచు అనగానే ఇమీడియట్గా తన అసిస్టెంట్కి చెప్తాడు, హాస్పిటల్లో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి 1 బిలియన్ పే చేయను, అది సీక్రెట్గా ఉంచాలి అని. ఇక్కడేమో ఫ్యూజన్ యొక్క అసిస్టెంట్ వచ్చి చెప్తూ ఉంటాడు, సో తన కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది, ఎవరు 1 బిలియన్ పే చేశారు అనగానే, ఎవరు 1 బిలియన్ పే చేశారు అంటే ఎవరు అంటే ఏమో సీక్రెట్ అనగానే, సో అతనికి అర్థమవుతుంది అని.
అప్పుడే వి వచ్చి ఫ్యూజన్ దగ్గర అంటూ ఉంటుంది, ఏంటి ఈ రింగ్ నా కోసం కాదా అనగానే ఫ్యూజన్ ఏమో చాలా కోపంగా, ఆ రింగ్ నువ్వు ఎక్కడ నుంచి తీసావు అంటే అది డెస్క్ దగ్గర ఉంది, మేబీ నా కోసమే అని నేను పెట్టుకున్నాను అంటే, చూడు నీకెవరు చెప్పారు దాన్ని ముట్టుకోవాలని, నేను ప్రిపరేషన్ మన ఎంగేజ్మెంట్కి ఓకే చెప్పింది కూడా నేను మిస్ లిన్ కోసమే, అలాగే తనంటే నాకు ఇష్టం, నువ్వు నాకు ఇష్టం లేదు అని తనని కోపంగా బయటికి పంపించేస్తాడు. అలాగే ఇమ్మీడియట్గా డాక్టర్ లిన్ దగ్గరికి వెళ్ళి సారీ ఆ రింగ్ నేను కావాలని ఇవ్వలేదు అని తనతో బతలాడుతూ ఉంటే, అదే టైంకి అక్కడికి మిస్టర్ లీ వచ్చి నువ్వు నా వైఫ్తో ఏం చేస్తున్నావు అంటే, చూడు మేమిద్దరం 8 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నామంటే, 8 years నుంచి రిలేషన్లో ఉంటే ఏంటి, ఇప్పుడు నా వైఫ్ కదా అని అంటూ ఉంటాడు. ఫ్యూజన్ అంటూ ఉంటాడు, మర్యాదగా నువ్వు తను వదిలేసి నా దగ్గరికి వస్తావా లేదా అని లిన్ని బెదిరిస్తూ ఉంటాడు. ఒకవేళ రాకపోతే మీ పేరెంట్స్ గురించి అందరికీ చెప్తాను అనగానే లీ అంటూ ఉంటాడు, వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పడానికి ఏముంది, నువ్వు ప్రతిసారి భయపెట్టిస్తున్నావు, ఆల్రెడీ నేను ప్రూఫ్స్ అని కనుక్కున్నాను, అసలు మర్డర్స్ వాళ్ళ పేరెంట్స్ కాదు మీ పేరెంట్స్ అని చెప్పి ప్రూఫ్ చూపించి మీ పేరెంట్స్ వల్లనే వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు, మీ పేరెంట్స్ చేసిన ఫ్రాడ్ వల్లనే అనగానే తనేమో షాక్ అవుతుంది. అలాగే అతను కూడా అక్కడనే పడిపోతాడు. తన వైఫ్ని తీసుకొని వెళ్తూ ఉంటే అతనేమో అక్కడే పడిపోతాడు. అలాగే ఎయిర్పోర్ట్కి వచ్చాక తనకి టికెట్ ఇచ్చి నువ్వు హ్యాపీగా నీ లైఫ్ని నీ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయు, నీకు అబ్రాడ్లో ఉండడం ఇష్టం కదా అనగాని తనేమో ఏడుస్తూ ఉంటుంది. అంటే లీకి కూడా చాలా బాధ అనిపిస్తుంది తనని పంపించడం. అప్పుడే తను అంటూ ఉంటుంది, నువ్వు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తావు, నా మనసులో ఏముందో తెలుసుకోవా అని ఇమీడియట్గా నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఫస్ట్లో నాకు అబ్రాడ్ వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఉండేది, ఎందుకంటే ఫ్యూజన్ చేతిలో నేను అలా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు, ఎప్పుడు నన్ను కంట్రోల్ చేస్తూ ఉండేవాడు, అందుకే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకున్నాను, వన్స్ నీతో మ్యారేజ్ అయ్యాక నీతోనే లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను అని తను హక్ చేసుకుంటుంది. అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన్ని హక్ చేసుకుంటాడు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టు చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.